భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే దీక్ష విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్న ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణలకు ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. భవానీలకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లు, భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. భవానీలు వేచి ఉండేందుకు కనకదుర్గా నగర్లో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భవానీల దీక్షల విరమణ సందర్భంగా కనకదుర్గా నగర్ మహామండపం సమీపంలో 3 హోమగుండాలు సిద్ధం చేస్తున్నారు. అలాగే దుర్గాఘాట్, పద్మావతి ఘాట్, సీతమ్మవారి పాదాలు తదితర ఘాట్లలో ప్రత్యేక షవర్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాద విక్రయాలు జరిపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో దీక్షా విరమణలు జరిగేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు. దీక్షల విరమణకు సుమారు 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే తాము 10 లక్షల మందికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం లేకుండా భక్తులకు దర్శనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడలో భవానీ దీక్షల విరమణ అంటే ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమము. ఒక జిల్లా యంత్రాంగము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పోలీసు వారు అలాగే టెంపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం జరగకుండా అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి దాన్ని వాళ్ళకి అందచేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటివరకు ఏర్పాటు చేసుకుంటే చాలా చక్కగా ఉంది. వచ్చే వాళ్ళ భక్తుల్లో ఏ మాత్రం అనుమానము, ఇబ్బందులు లేకుండా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని దీక్షలు విరమణ చేసుకుని వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 6 లక్షల అంచనా ఉన్నప్పటికీ ఇక్కడ తయారైతే 10 లక్షల మందికి చేయడం జరుగుతుంది. ఆ లెవెల్కి తయారీ ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా సీఎం గారు అదే చెప్తుంటారు. ఎవరు భక్తాదులు వచ్చినా, పబ్లిక్ వచ్చినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి ఆనందంగా పంపించాలని అదే దిశగా మనం కూడా ఇక్కడ తయారీ చేస్తూ ఉన్నాము. దీక్షల విరమణకు వచ్చే భక్తుల కోసం ఈసారి ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ యాప్ ద్వారా భక్తులకు కల్పించిన మౌలిక సదుపాయాలు తెలుసుకోవచ్చన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని ముఖ్య ప్రాంతాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొంత టెక్నాలజీని ఈసారి చాలా విరివిగా ఉపయోగిస్తున్నాము. ఈసారి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేయడం జరిగింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా భవానీలు వారి లడ్లు ఏదైతే ఉన్నాయో అవి వారి ప్రదేశంలో నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వాళ్ళు కొనే విధంగా యాప్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏ రోజు వస్తున్నారు, ఏ ట్రైన్కి వస్తున్నారు అనే వివరాలు కూడా ముందే సేకరిస్తున్నాం. విఐపీస్ ఉండరు కాబట్టి ఈసారి భవానీస్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఒకటి తయారు చేస్తున్నాము. అదే కాకుండా డ్రోన్స్ విరివిగా ఈసారి తయారు చేస్తున్నాము. క్లౌడ్ పెట్రోల్స్, ఎందుకంటే మన గిరి ప్రదక్షిణ ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ చుట్టూరా క్లౌడ్ పెట్రోల్స్ అనేది మనం ఈసారి పకడ్బందీగా చేస్తున్నాము. ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ మీరు లాస్ట్ టైం చూస్తుంటారు. ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ ఈసారి కూడా ఎక్సలెంట్ ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫాల్కన్ వెహికల్ కూడా ఉపయోగిస్తున్నాము. నలుమూల నుంచి దాదాపు 3,000 మంది పోలీస్ సిబ్బంది, తర్వాత ఏపీఎస్పీ, అదేవిధంగా ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వస్తుంది. వారి ఏర్పాట్లు కూడా చూస్తున్నాము. అటు పారిశుద్ధ్య అంశానికి సంబంధించి ప్రత్యేక టీంలను సిద్ధం చేశామని, ఎప్పటికప్పుడు వ్యర్థాలని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. టాయిలెట్స్ అలాగనే మనకి డ్రింకింగ్ వాటర్ 2 కూడా చూసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకి 5 రోజులు 21 తారీఖు నుంచి 25 తారీఖు దాకా వచ్చే ప్రతి యావరేజ్గా ఒక రోజుకి 1 లక్ష అనుకుంటే కూడా మనం టోటల్గా పురమాయించేది ఒక 15 లక్షల బాటిల్స్, అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్, దాదాపుగా 150 టాయిలెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఘాట్లో కూడా మనం అందరికీ తెలుసు భవానీ టైంలో వాళ్ళ రెడ్ క్లాత్ ఏం తీసుకొచ్చి విరమణ చేస్తారో దాన్ని కూడా ఇన్ టైంలో మనము తీయాల్సిన అవసరం ఉంటుంది. దాని కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది. అన్ని ఘాట్లు కూడా మనం శానిటేషన్ స్టాఫ్ డిప్లాయ్ చేస్తూ అప్రాక్సిమేట్లీ ఒక 1000 మంది బయట నుంచి మనం ఎంగేజ్ చేస్తూ ఉన్న వాళ్ళతో కూడా సర్దిస్తూ కంట్రోల్ రూమ్లు ఎస్టాబ్లిష్ చేసి ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ 3 కూడా ఇష్యూ లేకుండా దసరాలో బాగా చేశాము. అలాగే ఇప్పుడు కూడా బాగా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. మొత్తంగా దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్షా విరమణల్ని విజయవంతం చేసేలా ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు.
భవానీ దీక్షా విరమణ కార్యక్రమాలు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా భవానీ దీక్షా విరమణ కార్యక్రమాలు జరగనున్నాయి. వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలక్కోకుండా ఇటు కేశఖండనశాల, లడ్డూ ప్రసాద కౌంటర్లు, అలాగే క్యూ లైన్ మార్గాలు, అమ్మవారి దర్శనానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు, గురు భవానీలతో ఇరుముళ్లను తీసే విధంగా కూడా మాల విరమణకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేశారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏపీఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.